అన్న నా పేరు శ్రీనివాస్ అన్న. నేను గోషామాయిలో బి బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ని. మంగళాడ్ డివిజన్కి కూడా ప్రెసిడెంట్గా పోటీగా ఇప్పుడు వేసినాను ఫాము. అది కూడా పోస్ట్ వచ్చాడు ఉందన్న. అలాగే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు 6 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు కదా, అందులో ఫ్రీ కరెంటు మీకు అందుతుందండి? ఇక్కడ ఆల్మోస్ట్ గోషామాయిల్ కాన్స్టిట్యున్సీలో ఫ్రీ కరెంట్ అనేది 60-65% అనేది అందరికీ వస్తుందండి. గరీబోళ్ళకి, ప్రతి పేదవాడికి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ స్కీమ్ అనేది ప్రతి పేదవాడికి ఇంటింటికి చేరడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి పేదవాడు ప్రతికి మన పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి ఆ ప్రోగ్రామ్ అనేది అందాలి కాబట్టి ఆ ప్రోగ్రామ్ని ప్రతి డోర్ టు డోర్ మనం చేస్తున్నాం పని. అలాగే ఇప్పుడు సన్నబియ్యం పథకం ఎలాగున్నాయి? సన్నబియ్యం ఆల్మోస్ట్ గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో సన్నబియ్యం అమ్ముకునేవాళ్ళు, రేషన్ షాప్ వాళ్ళకి అమ్ముకొని డబ్బులు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడున్న మన కాంగ్రెస్ గవర్నమెంట్లో, రేవంత్ అన్న గవర్నమెంట్లో ఖచ్చితంగా ప్రతి పేదవాడు ఇంటికి తీసుకెళ్ళి ఆనందంగా వాడు ఆ బియ్యం పెట్టుకొని వండుకొని తన ఫ్యామిలీతో కూర్చొని తినేంత సన్న బియ్యం చాలా బాగుందండి ఈ స్కీమ్. కొందరు సన్న బియ్యం బాగాలేవు, అంత క్వాలిటీతో ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు అనేవాళ్ళు చాలా అంటారండి, పేదవాడి కడుపులో అన్నం పోతుంది, రేవంత్ అన్న 2 ముద్దలు అన్నం మనకు పెడుతున్నాడు. అది 10 పేదవాడి గుండెలో రేవంత్ అన్న నిలిచిపోయాడండి. చెప్పేవాళ్ళు చాలా చెప్తారు, దాంట్లో ఏముందండి, చెప్పడంలో ఏముందండి, కానీ తినేవానికి తెలుసు ఆ సన్న బియ్యం ఎలా ఉన్నదన్నది. అలాగే ఇప్పుడు మహిళల కోసం అంటే ఫ్రీ బస్ పథకం పెట్టారు, ఎలా చూస్తున్నారు? ప్రతి మహిళలకి ప్రతి ఇంటికి ఒక ఆనందమైన పండగ వాతావరణం కనబడుతుందండి. వాళ్ళు పెళ్ళిళ్ళు కానివ్వండి, వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళని కానీ, వాళ్ళకి ఏదైనా ఎక్కడ వెళ్ళానన్నా కూడా ధైర్యంగా ఆనందంగా కుటుంబాలతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, బస్సు ప్రయాణాలు చేస్తున్నారు, మంచి సంతోషంగా ప్రయాణం చేస్తున్నారు, రిటర్న్ వస్తున్నారు, ఆనందంగా ఉన్నారండి ప్రతి ఇంట్లో. ఇప్పుడు ఫ్రీ పథకము అనేది స్కీమ్ అనేది పేదవాళ్ళకండి, ఉన్నవాళ్ళకి కాదు. ఇప్పుడు ఉన్నవాడు ఏం చెప్తాడు, వాడు ఏసీ బస్సులో పోతారు, లగ్జరీ బస్సులో పోతారు, కార్లో పోతారు. పేదవాడు ప్రతి ఒక్కడు ఏం ఆలోచిస్తాడంటే ఎంత తక్కువ, అంటే తక్కువ ఎంత ఉంటే అంత తక్కువలో పోయి ఆలోచిస్తారు. అలాంటి ఈ స్కీమ్ని ఇలా ఫ్రీగా పెట్టిండు రేవంత్ అన్న. ప్రతి పేదవాడు ఒకడు ఏమంటాడు, అన్న నాకు ఈ స్కీమ్ పెట్టిండు, పోవడం రావడం అనేది ఆనందం విషయం కాబట్టి ప్రతి ఒక్కడు ఆనందంగా ఉందండి. గరీబుడు అందరూ ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజా పరిపాలన పెట్టారు కదా, ఎలా చూస్తున్నారు? రేవంత్ అన్న పరిపాలన గత 10 ఏళ్ళ కన్నా ఇప్పుడు చేసే ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్ ఉన్నది. ఇంకా రేవంత్ అన్న ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకొచ్చే 5 ఏళ్ళు కూడా రేవంత్ అన్ననే ఉంటాడు మనకి. ఎందుకంటే ఇలాంటి పరిపాలన ఎవరు కూడా ఊహించని పరిపాలన. ఎవరు కూడా సన్నబియ్యం అన్నది ఇప్పటికే ఎవరు ఊహించలేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదండి. బస్సు ఫ్రీ అన్నది కర్ణాటకలో ఉంది, మన తెలంగాణలో ఉంది. ఈ స్కీమ్ను కూడా వేరే రాష్ట్రాలు ఇంకా ఆలోచనలు జరుగుతున్నారు. కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకెళ్ళి కంపల్సరీగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసింది కాబట్టి ఇలా మన రేవంత్ అన్నకి గుండెలో పెట్టుకొని చూస్తున్నారు ప్రతి పేదవాడు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, కేసీఆర్ గారి పరిపాలన బాగుందా? ఇప్పుడు గత ప్రభుత్వము మనకు అప్పు తప్ప ఇంకేమీ ఇవ్వలేదండి. మనకేమి ఇచ్చారు, మనం బంగారు బిందె ఇచ్చినాం. అప్పుడు తెలంగాణ ఇచ్చేటప్పుడు బంగారు బిందె ఇచ్చినాం. ఇవాళ ఆయన మనకేమి ఇచ్చిండు, మట్టి కుండ ఇచ్చిండు. ఆ మట్టి కుండలో నీళ్ళు నింపనికనే చాలా కష్టం ఉంది ఇప్పుడు. కానీ మన రేవంత్ అన్న దృష్టిలో ప్రతి పేదవానికి మనం అనుకున్న 6 గ్యారెంటీల స్కీమ్ ఖచ్చితంగా ఇవ్వాలని ఆయన సంకల్పం పెట్టుకుండు కాబట్టి ఎంత కష్టం ఉన్నా రేవంత్ అన్న ముందుకు వచ్చి ఈ స్కీమ్లో అన్నది ప్రతి పేదవాడికి చెందాలని ఆయన ఒక తపన చాలా మంచిగా ఉంది. ఆయన ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకొక 5 ఏళ్ళు కూడా రేవంత్ అన్ననే సీఎంగా ఉంటాడు. ఖచ్చితంగా ఆయననే పేదవాళ్ళని గుండెలో పెట్టుకుంటారు. కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ ఓవర్ క్యాండిడేట్స్, వాళ్ళకి రాజకీయము అనుభవము ఉన్నా కూడా వాళ్ళు ఆ రాజకీయం అనేది ఎలా చేయాలో తెలియదు. కనీసం రేవంత్ అన్న చేసేదానికన్నా ఒప్పుకొని సంతోషపడి పేదవాళ్ళకి తెలంగాణలో ప్రతి స్కీమ్కి దాన్ని గుర్తించి వాళ్ళు మాట్లాడే మాటకి ఒక అద్దుపద్దు లేకుండా మాట్లాడడం అనేది తప్పు. కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దయ్యం అది అన్నారు కదా, ఎలా? ఏం లేదండి, ఇప్పుడు ఆయన ఏమైపోయిందంటే ఆయన గవర్నమెంట్ పోయింది, ఆయన మెంటల్ షాక్లో ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థమవుతలేదు. అలాగే ఆ తండ్రి కానీ, ఆ కొడుకు కానీ, ఆ అల్లుడు కానీ, ఆ బిడ్డ కానీ వాళ్ళు పూటకొక మాట మాట్లాడుకొని గడపం నడిపించుకుంటున్నారు. అలాంటి వాళ్ళ మాటకి మనం పట్టించుకునే అవసరం లేదండి. మన పాలన చాలా సక్సెస్ఫుల్ ఉంది. మన తెలంగాణలో మన కాంగ్రెస్కి ఎవరు అడ్డు లేరు. ఇప్పుడు కవిత అనేది చెప్పుకుంటే మనం బాగుండేదండి. ఇప్పుడు ఆమె ఏందన్నది మన అందరికీ తెలుసు, తెలంగాణ తెలుసు, ప్రపంచం తెలుసు. కవిత అన్నది ఏ రకంగా ఆమె స్కామ్లు చేసింది,
లిక్కర్ కేసులో కానీ ఆ కేసులో కానీ ఆమె బతుకమ్మ కేసులో కానీ సాగదీస్తారా కాంగ్రెస్? మేము ఎందుకు సాగనిస్తామండి? అలాంటి వాళ్ళు చాలా మంది స్టేట్మెంట్లు ఇస్తుంటారు. మేము సాగనించే అవసరం లేదు. ఎందుకంటే తన తండ్రే సీఎం అండి, మాజీ సీఎం. అలాంటి మాజీ సీఎం ఇంట్లోకి వెళ్ళి మా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము, ఆమె పార్టీ కొత్తగా పెట్టి మమ్మల్ని విలీనం వేసి మమ్మకు పోస్టులు ఇవ్వండి, మాకు మినిస్టర్లు ఇవ్వండి అనడం అనేది చాలా సిగ్గుచేటండి. అసలు ఆమె ఆ విషయంలో మా దాకా రావడం అనేది చాలా తప్పండి. అది అసలు కవితకు మేము ఒప్పుకోవడము, కవితను మేము స్వాగతించడం అనేది జరగదు. ఎందుకంటే ఆమె చేసిన కొన్ని ఏవైతే ఉన్నాయో చాలా ఘోరంగా ఉన్నాయి. అలాంటి లిక్కర్ కేసులు ఆ కేసులు చాలా ఉన్నాయి. బతుకమ్మ స్కామ్లు ఉన్నాయి, చీరల స్కామ్లు అన్నీ చేసిరండి. ఇంకేం మిలిగినాయి? అలాంటి వాళ్ళు మేము కాంగ్రెస్లో పెట్టుకొని మా పార్టీకి మేము ఎందుకు మచ్చ తెచ్చుకుంటామండి? మాకు అసలు అలాంటి లీడర్లు వద్దు, అలాంటి రాజకీయ వ్యక్తులు వద్దండి. మా దగ్గరనే చాలా లీడర్లు ఉన్నారు, కాంగ్రెస్లో గట్టి లీడర్లు ఉన్నారు, పని చేసేటోళ్ళు ఉన్నారు. ఈ స్కామ్ చేసేటోళ్ళు మా దగ్గర లేరండి, మాకు అవసరం కూడా లేదు. ఈ కాన్స్టిట్యున్సీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు మీరు ఎలా తీసుకెళ్తున్నారు? మేము సీఎం రేవంత్ అన్న ఏ రోజైతే సీఎం అయ్యాడో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తెలంగాణలో గోషామైల్ స్పెషల్ అండి. గోషామైల్లో ప్రతి కార్యకర్త, ప్రతి మనిషి జెండా పట్టుకొని కాంగ్రెస్ది ప్రతి వ్యక్తికి ఎవరికైతే ఏదైతే అవసరం ఉందో వాళ్ళ గరీబోళ్ళకి ఇంటి దాకా తీసుకెళ్ళి ప్రతి డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేసుకుంటూ వాళ్ళకి ప్రతి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి వాళ్ళకి న్యాయం చేయాలని ఒక సంకల్పం కట్టుకున్నాం. కాబట్టి రేవంత్ అన్న కూడా చెప్పేది అదే, ప్రతి కాన్స్టిట్యున్సీలో పార్టీలు అతీతంగా మీరు పని చేయండి, పని చేసినామని గుర్తిస్తాను, ఆ పార్టీకి ఆ మంచి వస్తుంది, మనం పని చేసుకొని సక్సెస్ఫుల్ కావాలా, ప్రతి పేదవాడికి అనేది ఖచ్చితంగా మన 6 స్కీములు గ్యారంటీ మనం ఇప్పేవాలా, అది మా సంకల్పం అండి. మా మెట్టు సాయి అన్నకి మేము ఎంత తక్కువ చెప్పుకున్నా ఎక్కువ చెప్పుకున్నా సమస్య కాదండి. మాకు అండగా ఇవాళ గోషామైల్ కాన్స్టిట్యున్సీ నుంచి మా మెట్టు సాయి కుమార్ గారు, మా అన్న చైర్మన్, ఫిషర్ చైర్మన్ గారు, ఆయన ఉండి మమ్మల్ని ముందు ఉండి మమ్మల్ని నడిపించుకుంటూ ప్రతి విషయంలో ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యి అన్న సానా ఇది చెయ్యండి, మీరు ఈ కార్యక్రమం చేయండి అని మాకు ప్రోత్సహిస్తూ మా గోషామైల్ కాన్స్టిట్యున్సీలో ముందు నిలబడి గోషామైల్ని నడిపిస్తున్న మెట్టు సాయి అన్నకి ప్రత్యేకంగా మా గోషామైల్ తరఫు నుంచి, మా తరఫు నుంచి ఆయనకి కృతజ్ఞత ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నామండి. మెట్టు సాయి అన్న ఇప్పుడు ఆయన ఫిషర్ చైర్మన్. నెక్స్ట్ ఎలక్షన్లో ఈ గోషామైల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, ఖచ్చితంగా మెజార్టీ గెలుస్తాడు, 100% ఎమ్మెల్యే అవుతాడండి. ఎమ్మెల్యేతో పాటు మినిస్టర్ కూడా అవుతాడండి ఆయన. అది మా కోరిక. ఖచ్చితంగా ఈసారి మేము గెలిపించుకుంటాము. రేవంత్ అన్న కూడా స్పెషల్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, గోషామైల్ నుంచి మెట్టు సాయి కుమార్కి ఇవ్వాలి టికెట్. ఖచ్చితంగా ఈ పోటీ జరుగుతుంది, ఇక్కడ రసభసంగా జరుగుతుంది, కానీ మెట్టు సాయి కుమార్ గారు గెలుస్తారండి. ఇది 100% గ్యారంటీ అండి. ఖచ్చితంగా ఇంకా 5 ఏళ్ళు ఉంటాడండి. ఇప్పుడు కాక ఇంకొక 5 ఏళ్ళు కూడా రేవంత్ అన్న గారే సీఎం ఉంటారు. ఖచ్చితంగా రేవంత్ అన్న సీఎం గ్రూప్లో మా మెట్టు సాయి కుమార్ గారు మినిస్టర్ ఉంటారు. థ్యాంక్ యూ అన్న. Subscribe us and press the bell icon for more interesting updates.